మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము నిర్గమకాండము 24వ అధ్యాయము 17వ వచనము. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలె ఇజ్రాయేలీల కన్నులకు కనబడెను. దేవుని యొక్క మహిమ మరి ఇజ్రాయేల్ ప్రజలు చూసిన విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ భయానక దృశ్యము దేవుడు ఇజ్రాయేలీలకు 10 ఆజ్ఞలు ఇచ్చిన సందర్భములోనిది. దహించు అగ్ని అయిన ఆయన సన్నిధికి వెళ్ళగలమని అపవిత్రులను, అవిధేయులను, విగ్రహారాధికులను, తిరుగుబాటుదారులను అయిన ఆ ప్రజలు ఎలా అనుకుంటారు? వాస్తవానికి ధర్మశాస్త్రము ఆధారం చేసుకొని మానవుడు ఎన్నటికీ దేవుని సన్నిధికి వెళ్ళలేడు. దేవుడు ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చిన ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు జరిగిన సంభవాలన్నీ ఈ వాస్తవాన్ని రుజువు చేస్తూ ఉన్నాయి. తాము నీతి క్రియలను జరిగిస్తున్నామని, తాము ధర్మశాస్త్రాన్ని 100% అనుసరిస్తున్నామని, తాము పవిత్రముగా జీవిస్తున్నామని, తమలో ఎలాంటి అపవిత్రత లేదని కొందరు మనుషులు డంబాలు చెప్పుకోవచ్చు. అలాగైతే వాటిని ఆధారం చేసుకొని వారు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? వాస్తవానికి అలా వెళ్ళాలని వాళ్ళు ప్రయత్నిస్తే ఆ దహించు అగ్ని యొక్క వేడిమికి మాడి మసైపోతారంతే. అనంతమైన ఆయన పరిశుద్ధత ముందు ఏ మానవుడు నిలవగలడు? నీతియుక్తమైన ఆయన న్యాయ తీర్పు ముందు ఎవడు నిర్దోషిగా నిరూపించుకోగలడు? అలా ఎవడనూ నిలవలేడని, అలా ఎవడనూ నిరూపించుకోలేడని శతాబ్దాలుగా ధర్మశాస్త్రం క్రింద నడిచిన ఇజ్రాయిల్ అనుభవం చెబుతుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని వారు పాత నిబంధన కాలమంతా తీవ్రముగా ప్రయత్నించాక, అందులో వారు ఘోరముగా విఫలమై తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురయ్యాక తాము దాన్ని అనుసరించలేమని, ఈ విషయంలో తమకొక సహాయం తప్పక అవసరమని వారు కనుగొన్నారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చాక మానవునితోటి దేవుని సంబంధంలో ఎంత మార్పు వచ్చింది! మహిమగల ఆ దేవుడు ఇప్పుడు పర్వత శిఖరం పైనున్న దహించు అగ్నిగా లేడు, కానీ మానవునితో సహవాసం చేస్తూ మానవుల మధ్యలో నివసించే కృపామయుడిగా ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన్ను అలా మనుషుల మధ్యకు తీసుకొని వచ్చింది ధర్మశాస్త్రం కాదు, కానీ కేవలం ఆయన కరుణా హృదయమే. ఆయన మానవుని పట్ల ఇకను దహించు అగ్నిగా లేడు, కానీ విశ్వాసంతో తను సమీపించే ప్రతి వ్యక్తిని తన కృపా కౌగిల్లో బంధించి ప్రేమతో ముద్దాడే కరుణామయుడిగా ఉన్నాడు. ఆయన వాక్యముగా మన మధ్యకు వచ్చాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అవును, ఆయన శరీరధారిగాను, మనలాంటి మానవునిగాను, మనకు నిరంతరము అందుబాటులో ఉండేవానిగాను, తన కృపా ప్రేమలను నిరంతరం మనకు పంచిపెట్టేవానిగాను, తన నమ్మకత్వాన్ని మనకు నిరంతరము ప్రదర్శించేవానిగాను మన మధ్యకు వచ్చాడు. ఆయన ప్రతి జీవి యొక్క స్తుతి ఆరాధనకు ఎంత పాత్రుడో కదా! నిజముగా దహించు అగ్ని అయిన దేవుడు
మనలను ఎంత ధన్యులుగా చేశాడో. ఈ రోజున ఆయనతో సహవాసం చేయటానికి పిలువబడ్డాం. ఆయన సన్నిధికి ఎప్పుడంటే అప్పుడు వచ్చే గొప్ప ధన్యతను పొందుకున్నాం. మనం అధికంగా దీవించబడ్డాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దహించు అగ్ని అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఎవరు నిలవగలుగుతారు? ఎవరు నిలిచి బ్రతకగలుగుతారు? మరి ముఖ్యంగా మానవులైన మమ్మల్ని నీ సన్నిధుల్లో కూర్చుండబెట్టడానికి నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తుని లోకాన్ని పంపించి ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా, మరణము పునరుత్థానం ద్వారా మమ్మల్ని సన్నిధిలో నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని అధికంగా దీవించినందుకు కూడా స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని ధన్యులుగా చేసినందుకు వందనాలు. మమ్మల్ని సంఘములో చేర్చుకున్నందుకు వందనాలు. ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. వాక్యం ఇచ్చున్న ప్రతి సహోదరిని సహోదరులను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. మాకు శ్రేష్టమైన నీ వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. నీవే మానవుడిగా దిగి వచ్చిన విధానంకై స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ కనికరమును బట్టి వేలాది కోట్ల స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. మమ్మల్ని ధన్యులుగా చేసినందుకు వందనాలు. మమ్మల్ని నీ సొత్తుగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. నీతో సహవాసాన్ని పీల్చుకున్నందుకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. మా జీవితంలో లెక్కలేనని కార్యాలు జరిగిస్తూ మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం ఇచ్చిన వారందరినీ దీవించండి. వారికి అవసరములు మీరు తీర్చండి. వారిని ఆత్మీయంగా దీవించండి, ఆర్థికంగా దీవించండి, నామములో వర్ధిల్లే వారిగా దీవించమని ప్రార్థన చేయుచున్నాం. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరికీ క్షేమం కలగచేయండి. నీ పరిచర్య చేస్తున్న సేవకులకు, వారి కుటుంబాలకు క్షేమాన్ని కలగచేయమని ప్రార్థన చేయుచున్నాం. నేను నమ్ముకున్న ప్రజలందరికీ అయా దీవెనలు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. మా దేశంలో ఉన్న ప్రజలందరినీ రక్షించి కాపాడమని ప్రార్థన చేయుచున్నాం. మా దేశంలో ఉన్న ప్రజలు నీవే నిజమైన దేవుడు, రక్షకుడని తెలుసుకొని నమ్మి రక్షణ పొందటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం. పరలోకమందున్న తండ్రి, ఆమేన్.